Good morning to one and all. Welcome to Mastan Accounts Academy. Dear students, we have completed basic introduction chapter. In this chapter, we have covered what is the need for accounting, what are the objectives of accounting, what is the meaning of bookkeeping and accounting, differences between the bookkeeping and accounting, as we also covered advantages of accounting as well as limitations of accounting. After completion of the introduction chapter, today's class we are going to start accounting principles. It covers in our syllabus accounting concepts, various concepts like business entity concept, money measurement concept, cost concept, realization concept, dual aspect concept, periodicity concept, matching concept, objectivity concept, and accrual concept. సో ఈ కాన్సెప్ట్స్ నేను ఓన్లీ థియరిటికల్గా కాకుండా థియరిటికల్గా దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వీలైనప్పుడంతా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ని మీకు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీరు ఆ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలరు. సో థియరిటికలీ ప్లస్ ప్రాక్టికలీ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్తో మనం ఈ కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ని నేర్చుకోబోతున్నాం. ఈవెన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ద కన్వెన్షన్స్ లైక్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం అండ్ కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్. ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ తర్వాత టోటలీ మనకి అకౌంటింగ్ పార్ట్ ఉంటుంది. ఈ చాప్టర్ అయిపోయిన వెంటనే టోటల్ వీఆర్ గోయింగ్ టు కవర్ ద జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, సబ్సిడరీ బుక్స్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్. సో మనం ఈ రోజు క్లాస్లో చెప్పబోయేది ఎటువంటిదంటే, ఇంటర్వ్యూస్లో చాలా అడుగుతారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఈవెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 marks కి 4 marks కి అడుగుతూనే ఉంటారు. వాట్ ఈస్ ద డిఫైన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, డిఫైన్ కాస్ట్ కాన్సెప్ట్, డిఫైన్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, ఇట్లా డిఫరెంట్ 2 marks క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, డూ బీ కేర్ఫుల్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియస్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ టుడేస్ క్లాస్. లెట్ మీ షేర్ ద స్క్రీన్ మా. So first of all, dear students, meaning of accounting concepts. Okay, now accounting concepts are basic rules and assumptions followed while recording, classifying and presenting accounting information. So ఇక్కడ ఏమంటుంది, accounting concepts అంటే it's a basic rules and assumptions followed while recording, classifying and presenting the accounting information. So assumptions అంటే ఏమిటి? Assumptions ఊహించుకోవడం అంటే ప్రతి ఒక్కరూ సేమ్ తరహాగా ఊహించుకోవాలి. అకౌంట్స్ తయారు చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అజంప్షన్తో చేస్తే అకౌంట్స్ మే ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ వేస్. సో వెన్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్, వీ కెన్ నాట్ మేక్ ఏ కంపారిజన్, వీ కెన్ నాట్ మేక్ ఇంట్రా కంపారిజన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ కంపారిజన్. సో ఎప్పుడైతే యూనిఫార్మిటీ ఉంటుందో అకౌంటింగ్లో ప్రెజెంటేషన్లో, అప్పుడే ప్రతి ఒక్కటి కంపారిజన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఇది అవుతుంది. అది ఇయర్ టు ఇయర్ కావచ్చు, వన్ బిజినెస్ టు అనదర్ బిజినెస్ కావచ్చు, ఇంట్రా కంపారిజన్ ఆర్ యూ కెన్ సే ఇంటర్ కంపారిజన్. Uniformity should be there while presenting the accounts, while classifying, recording and presenting the accounts. Sir, example ఏం సార్ అంటే, I'll give a small example to understand, dear students. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కాలేజ్లో ఒక ఎంపీసీ సెక్షన్ స్టూడెంట్స్ కి ఇంకొక ఎంపీసీ సెక్షన్ స్టూడెంట్స్ కంపేర్ చేసుకోవచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్ చేసుకోవచ్చు. ఎందుకు? బికాస్ దెర్ ఇస్ అ కామన్ సబ్జెక్ట్స్ ఇన్ ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఒక కాలేజ్లో ఒక ఎంపీసీ సెక్షన్ స్టూడెంట్స్కి ఇంకొక ఎంపీసీ సెక్షన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా యూ కెన్ మేక్ ఎ కంపారిజన్ బికాస్ దెర్ ఈస్ అన్ యూనిఫార్మిటీ. వీ కెన్ కంపేర్ వన్ కాలేజ్ ఎంపీసీ స్టూడెంట్స్ విత్ అనదర్ కాలేజ్ ఎంపీసీ స్టూడెంట్స్ బికాస్ దెర్ ఈస్ ఎ యూనిఫార్మిటీ. చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ ఎంపీసీ, నారాయణ కాలేజ్ ఎంపీసీ స్టూడెంట్స్, నలంద కాలేజ్ ఎంపీసీ స్టూడెంట్స్, చైతన్య కాలేజ్ ఎంపీసీ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకోవచ్చు బికాస్ దెర్ ఈస్ ఎ యూనిఫార్మిటీ. Can we make a comparison of one CEC group students with MPC group within the same college? Possibility ఉందా? లేదు. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో ఇక్కడ ఆర్ట్స్ స్ట్రీమ్ అయిపోయింది. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క సబ్జెక్ట్ కూడా కామన్ గా లేదు నేను చెప్పిన దాంట్లో. సో కెన్ వి మేక్ ఎ కంపారిజన్? నో. రీజన్ ఈస్ దెర్ ఈస్ నో యూనిఫార్మిటీ. సిఈసి స్టూడెంట్స్ విత్ సేమ్ కాలేజ్ ఎంపీసీతో కంపేర్ చేయలేము, సిఈసి స్టూడెంట్స్ విత్ అనదర్ కాలేజ్ ఎంపీసీతో కూడా చేయలేము. సో ఎందుకంటే యూనిఫార్మిటీ లేదు కాబట్టి. సో అకౌంటింగ్లో రికార్డింగ్, క్లాసిఫైయింగ్, ప్రెజెంటింగ్ అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ సేమ్ అజంప్షన్స్, సేమ్ రూల్స్, సేమ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే అప్పుడు కంపేర్ చేసుకోవడానికి విత్ ఇన్ ద బిజినెస్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకోవడానికి, అలాగే బిజినెస్ టు బిజినెస్ కంపేర్ చేసుకోవడానికి మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాం, ఈ అకౌంటింగ్ రూల్స్, అకౌంటింగ్ రెగ్యులేషన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అంటే ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ యూనివర్సల్గా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యూనివర్సల్గా ప్రతి ఒక్కరు సేమ్ ఫాలో కావాలి.
నేను ఇక్కడ ఒక సోల్ ప్రొప్రైటర్ గా బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నానంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా అదే ఫాలో కావాలి. నేను ఒక చిన్న బిజినెస్ 10 లక్షలతో చిన్న షాప్ స్టార్ట్ చేశాను. నేను ఏదైతే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నానో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా అదే ఫాలో అవుతుంది. నేను ఏదైతే మనీ మీడియం కాన్సెప్ట్ ఫాలో అవుతున్నానో విప్రో కూడా అదే ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఏమైతుంది, ఒక చిన్న బిజినెస్ అయినా కాన్సెప్ట్స్ ఫాలో సేమ్ ధోరణిలో ఫాలో కావాలి. అదే ఒక పెద్ద జాయింట్ స్టాక్ కంపెనీస్ కూడా సేమ్ ఫాలో కావాలి. సో ఇట్ మీన్స్ దట్ కాన్సెప్ట్స్ ఆర్ ఫ్రేమ్డ్ for recording, classifying and presenting the accounting information to have a uniformity. Whenever there is uniformity, then only we can make a comparison. Hope you understand with the examples. So ఏదైనా సరే యూనిఫామిటీ ఉంటేనే మనం కంపారిజన్ చేసుకోవచ్చు. అప్పుడే పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణితో ఒక్కొక్కరు ఆలోచనతో నేను ఇలా ఆలోచించి ఇలా అకౌంట్స్ రాశాను, ఇంకొకటి ఇలా ఆలోచించి ఇలా రాశానంటే will be a mismatch. There will be a mismatch. So dear students, today's class, what are the need of accounting concepts? Okay, now so accounting concepts are the basic rules and assumptions followed while recording, classifying and presenting the accounting information. They ensure that accounts are prepared in a uniform, a logical and reliable manner. Logical undala, tarvata uniformity undala, and it should be a reliable manner lo undali. Okay na? And what are the advantages of accounting concepts? Accounting concept యొక్క advantages ఏమి? Very simple. నేను చెప్పిన theoretical points ఇప్పుడు 1 by 1 వస్తాయి మీకు. All business follow the same basic rules. చూడండి, ప్రతి ఒక్క బిజినెస్ వాడు సేమ్ బేసిక్ రూల్స్ ఫాలో కావాలి. చిన్న సోల్ ప్రొపరైటర్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, జాయింట్ స్టాక్ కంపెనీ. దిస్ మేక్స్ అకౌంట్స్ యూనిఫామ్ అండ్ స్టాండర్డ్ అకౌంటింగ్ ఉంటుంది. దట్ ద ఫస్ట్ వన్. కంపారబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో వీ కెన్ మేక్ ఎ కంపారబిలిటీ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇయర్స్, 1 year to another year. For example, 2021 to 2022, 2022 to 2023. We can make a comparison of years to year and different business, X limited business with Y limited business with Z limited. ఇలా year to year or business to business ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్రా కంపారిజన్, ఇంటర్ కంపారిజన్. ఓకేనా? అండ్ అక్యూరసీ అండ్ రిలయబిలిటీ. ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ హ్యావ్ బీన్, డియర్ స్టూడెంట్స్, యూనివర్సలీ యాక్సెప్టెడ్. యూనివర్సలీ యాక్సెప్టెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనివర్సల్ యాక్సెప్టెడ్? నేను చెప్పాను కదా, నేను ఏదైతే కాన్సెప్ట్ ఇక్కడ ఇండియాలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఫాలో అవుతున్నానో అదే కాన్సెప్ట్ అమెరికాలో ఫాలో అవుతున్నారు, అదే కాన్సెప్ట్ లండన్లో ఫాలో అవుతున్నారు, అదే కాన్సెప్ట్ ఆఫ్రికాలో ఫాలో అవుతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా సేమ్ అజంప్షన్తో ఫాలో అవుతున్నారు. చూడండి, కాన్సెప్ట్స్ అని చిన్న పదమైనా కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిజినెస్, సో లక్షల్లో చేసే బిజినెస్ కావచ్చు, కోట్లలో కావచ్చు, వేల కోట్లు కావచ్చు, లక్షల కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ కాన్సెప్ట్స్. ఓకే, అండ్ it gives the true and fair view. Accounting concepts help to show the real information, true and fair view. It shows the real financial position. It shows what actual profit we did or actual loss we did. మనం ఎంత పర్ఫెక్ట్ గా లాభం చేసామో, ఎంత నష్టం చేసామో ఈ కాన్సెప్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే బేసిక్, లాజికల్, రీజనబుల్, రిలయబుల్ మేనర్ తో చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఎప్పుడైతే మనం ఈ కాన్సెప్ట్స్ ఫాలో అవుతున్నామో ఓనర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మేనేజ్మెంట్ కెన్ టేక్ ద కరెక్ట్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద రిలయబుల్ అకౌంట్స్. ఎప్పుడైతే ఇది ఫాలో అవుతున్నామంటే లాజికల్ గా ఇట్స్ రిలయబుల్. వెన్ ఇట్ ఇస్ రిలయబుల్ వీ కెన్ టేక్ ద డెసిషన్ మేకింగ్. అండ్ లీగల్ అండ్ ప్రొఫెషనల్ యాక్సెప్టెన్స్. సో ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనకి ప్రపంచవ్యాప్తంగా సేమ్ ఉన్నాయి ఒకటి, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై లా, లీగల్ గా యాక్సెప్ట్ అయింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫాలో అవుతారు. ఆల్ అకౌంటింగ్ బాడీస్ లైక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ICMA కావచ్చు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఇవన్నీ వ్యాలిడ్ గా ఫాలో అవుతారు. అండ్ ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఆడిటింగ్. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఫాలో అయినారో లేదా చెక్ చేసుకుంటారు. సో ఆడిటర్స్ కెన్ ఈజీలీ వెరిఫై అకౌంట్స్ బికాస్ దే ఆర్ ప్రిపేర్డ్ యూజింగ్ రికగ్నైజ్డ్ కాన్సెప్ట్, బేస్డ్ ఆన్ వాట్ రికగ్నైజ్డ్ కాన్సెప్ట్స్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ రికార్డ్స్. ఒక్కసారి ఒక మెథడ్ ఫాలో అయినామంటే ఇట్ ఈస్ ఫాలోడ్ ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అక్కడ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అసలు ఒక ఇయర్ మనం ఫాలో అయితే అది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు ఫాలో దట్ కన్వెన్షన్. ఓకేనా? ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ ఇన్ అకౌంటింగ్ అండ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ప్రివెన్షన్ అవుతుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఫ్రాడ్ చేయాలన్నా, మ్యానిపులేట్ చేయాలన్నా అది కుదరదు. ఎందుకంటే మనం ఒక స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాం విచ్ హ్యావ్ బీన్ యూనివర్సలీ యాక్సెప్టెడ్. అండ్ finally I can say there will be a better financial control. A better financial control. So help the management to control expenses
incomes, assets, and liabilities effectively. So this class I have given only introduction to concepts. మన introduction ఇచ్చాను. అసలు కాన్సెప్ట్స్ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉంది. సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ are the basic rules and assumptions followed while recording, classifying, and presenting the accounting information. సో దానికోసం నేను ఒక సింపుల్ లాజికల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్ ద్వారా ఏం తెలుసుకున్నాం మనం? వీ క్లియర్లీ నోటీస్ దట్ వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ద అకౌంట్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, మనం ఖచ్చితంగా యూనిఫామిటీ ఎప్పుడైతే ఫాలో అవుతున్నామో అందరిది సేమ్ ఒకే ధోరణితో అకౌంట్స్ తయారు చేస్తుంటాం. ఒక స్టాండర్డ్ లాజికల్ యూనిఫామిటీ ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రజెంటేషన్లో ఎవరు కూడా నేను ఇలా ఆలోచించినాను కాబట్టి ఇలా వచ్చింది, నువ్వు అలా ఆలోచించిన కాబట్టి అలా వచ్చిందని చెప్పేకే లేదు. ప్రపంచవ్యాప్తంగా సేమ్ ప్రొసీజర్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ నేను ఫాలో అవుతున్నా అంటే అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఫాలో కావాల్సిందే, అమెరికాలో ఉన్న ఫేస్బుక్ ఫాలో కావాల్సిందే, అమెరికాలో ఉన్న మెటా కూడా ఫాలో కావాల్సిందే. సో సేమ్ కాన్సెప్ట్స్ ఆర్ ఫాలోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ హౌసెస్ యూనివర్సల్లీ మా. So that's it for today, ma. And in next video, we are going to discuss. We are going to start the what is business entity concept, what is money measurement concept, what is the cost concept. Okay, now that's we are going to discuss in our next video. That's it for today. Thank you to all. Have a good day to all of you, ma.